మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో కాంగ్రెస్ కౌన్సిలర్లపై బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు సంచలన ఆరోపణలు చేశారు. మున్సిపల్ ఎన్నిక ప్రక్రియ సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి, ఎంపీ, పోలీసులు, అధికారులకు చెప్పుకున్నామని అయినా వారు పట్టించుకోలేదన్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఉదయం నుంచి ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అసలు ఈ మున్సిపల్లో ఏం జరిగింది, ఈ కోరం విషయంలో ఏం జరిగింది, అసలు మహిళల పట్ల ఎందుకు ఇంత ఉద్వేగానికి గురవుతున్నారు, అసలు మహిళా కౌన్సిలర్లు అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అయితే నూతనగా ఎన్నికైన కౌన్సిలర్లను అయితే అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు లోపల ఏం జరిగింది, మీరు ఎందుకు ఇంత ఆవేదనకు గురవుతున్నారు? లోపల అంతా బాగానే జరిగింది ప్రమాణ స్వీకారం వరకు. తర్వాత వాష్రూమ్స్ వెళ్తారా అండి, వాష్రూమ్స్ వెళ్తారా, మేము వెళ్ళాం, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మినిస్టర్, ఎంపీతో సహా అందరు వెళ్ళిపోయి వచ్చి తిరిగి రాగానే ఒకటే నిమిషం తిరిగి రాగానే ఈ మునన్న మీద పడ్డాడు. అంటే నేను కొంచెం ముందుకున్న వెనకాల అన్నున్నాడు. అయ్యో అయ్యో అనగానే నేను పక్క చూడంగానే మునన్న మీద పడ్డ ఘోరంగా లాగితే వీళ్ళు ఇంకో అన్న వాళ్ళు అడ్డం పడ్డారు. ఇక మేము లేడీస్ ఉన్నాం కదా, లేడీస్ అడ్డం పోతే మమ్మల్ని ఆ అన్నను ఇంకా తాకలేడేమో అని చెప్పి మేము అడ్డం పోతే మమ్మల్ని ఘోరంగా చేస్తూ చేతులు మెలేసి మేము ఆడవాళ్ళమని కూడా చూడకుండా మమ్మల్ని అసభ్యంగా అక్కడికి టచ్ చేస్తే మేము పక్కకి వెళ్తామని వాడు ఆలోచన. అంతే, అట్లా చేసినా కూడా మేము అట్లా టైట్ చేసినా మళ్ళీ అన్న వాళ్ళందరూ మీరు వద్దామా, మీరు వెళ్ళండి అట్లా అంటే మేము ఎంపీ దగ్గరికి, మినిస్టర్ దగ్గరికి, ఈ ఎంఆర్ఓ ఆర్ఓ దగ్గరికి వెళ్ళి వద్దన్న చెప్పండి సార్, వద్దన్న చెప్పండి సార్, వద్దన్న ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా మేమేం చేయగలం? ఈ ఆఫీసర్లు, గవర్నమెంట్ ఆఫీసర్లు మేమేం చేయగలం? మేము ఉన్నది ఎక్కడ సార్? మున్సిపల్ ఆఫీస్లో. అలాంటప్పుడు మీకు బాధ్యత ఉండదా వాళ్ళకి? సార్ వాళ్ళకి ఉండాలి కదా, మేమేం చేయగలం? మీరు ఎందుకున్నారు సార్ మరి అక్కడ? మేము పోలీసులను అరుచుకుంటూ డిపార్ట్మెంట్ వాళ్ళని సాయం చేయమని పిలిస్తే వాళ్ళు హాయిగా ఇట్లా వచ్చి డోర్లు పెడతారు సార్. మాకు డోర్లు పెట్టడం ఏంటంటే మేము ఏమన్నా కానివ్వండి. అంటే ఒకటి చెప్పండి అమ్మా, ఇప్పుడు మీరు బీఆర్ఎస్, ఇటు సిపిఐ కూటమి, మీకు 14 మంది కోరం ఉంది మీకు. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్కు సంబంధించిన నేతలు కానీ ఒక ఇండిపెండెంట్కి సంబంధించిన అభ్యర్థులు మొత్తం 7, ఒక ఎక్సఫిషియో తోటి 8 మంది. అసలు ఎందుకు ఈ కోరం ఎందుకు విడిపోయింది? అసలు లోపల ఏం జరిగింది? మీతో మంత్రి ఏమన్నారు? ఏమనలేదు సార్. మంత్రి ప్రమాణ స్వీకారం అయిపోయినాక నేను ఒక నిమిషం మాట్లాడొచ్చా ఎంఆర్ఓ గారిని అడిగితే ఒక నిమిషం అన్నారు, మాట్లాడి అయిపోయింది మంచిగా, మనం కలిసి పని చేసుకుందాం, మనం ఇట్లా చేసుకుందాం, అయిపోయింది, మేమంతా హాయిగానే ఉన్నాం, అయిపోయిందిలే అని మేము అనుకునే టైంకే ఇది మొత్తం జరిగింది. బయటికి వెళ్ళి వచ్చిళ్ళు, కథం చేసిళ్ళు, ఇట్లా మమ్మల్ని ఆగమాగం చేసిళ్ళు, మమ్మల్ని అయితే ఘోరంగా ఏడిపించిళ్ళు సార్. ఇవాళ మమ్మల్ని తాకరాని చోట్ల సార్, వాళ్ళకి అక్క చెల్లెలు లేరా, కూతురు లేరా, పిల్లలు కూడా లేరా మాకు తెలియదు, కానీ మమ్మల్ని ఇది మాత్రం సిగ్గున్న మినిస్టర్, ఎంపీ అయితే అట్లా అస్సలే చెయ్యరు. ఎందుకంటే వాడు అన్నమే తింటాడు కదా సార్, మనుషులే కదా సార్. అట్లా ఎట్లా తాకుతుంటే వాళ్ళని కనీసం ఆగని రాని కూడా చెప్పలేరా మీరు? అలాంటప్పుడు కౌన్సిలర్, స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్ కూడా మీకు ఎలాంటి సపోర్ట్ చేయలేదా? సపోర్ట్ చేయలేదు సార్. చేతులు కట్టుకొని చూస్తారు సినిమా. అదొక మేము స్క్రీన్ మీద ఉన్నాం, వాళ్ళు అవతలు ఉన్నారు, వాళ్ళు సినిమా హాల్లో ఉన్నారు, మేము స్క్రీన్ మీద ఉన్నాం, అట్లనే చూస్తాం అక్కడ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి ఇదే పని తప్ప వాళ్ళు ఏమలేదు. మేము అసభ్యకరంగా ప్రవర్తించిన అంటే ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలా, లేదంటే మళ్ళీ లోపల ఎవరైనా వేరే వాళ్ళు కార్యకర్తలే ఆ కాంగ్రెస్ లోనే చేరిన మనిషి అక్కడ ఇండిపెండెంట్ గా పెట్టి వాళ్ళకి ఏం జరగద్దని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం జరగద్దని ఆయనని ఇండిపెండెంట్ గా పెట్టి ఆయన మా మీద అసభ్యంగా ప్రవర్తించేటట్టు చేశారు. ఆయన బాగా ఎవరన్నా తాగి బాగా ప్రమాణ స్వీకారానికి ఎవరన్నా బాగా తాగి వస్తారా? అసలు ఎలా చేస్తారు? ఆ మనిషి ఇక్కడ కౌన్సిలర్లో గెలిచారు, ప్రజలను ఎలా చూస్తారు? మహిళా కౌన్సిలర్లకు మాకే బాధ్యత లేదు, అసలు మేము మీకు ఇలాంటి బాధ్యత చేయాలని మీరు అన్నారు. అసలు దీనిపైన అసలు ఇప్పుడు ఒకవేళ మినిస్టర్ గారు కానీ మీరు చెప్పేది? ఎంపీ గారు, ఎమ్మెల్యే గారిని వేడుకున్నాం అక్కడ. వాళ్ళు మంచి ఇలా కూర్చోవడమే తప్ప ఎంత వేడుకున్నా అందరినీ, పోలీసు వాళ్ళని, ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్ని అందరు వేడుకుంటున్నాం, మన్ని చూడండి సార్, ఇక్కడ మాకు రక్షణ లేదు అంటే కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఈ చెత్త ప్రభుత్వం, ఈ వెధవ ఎంపీ, ఎమ్మెల్యే, వాళ్ళకి ఆడపిల్లలు లేరా? ఎమ్మెల్యే, ఎంపీ మొత్తం వెధవలు. నేను చెప్తున్నా, ఆ ఆడవాళ్ళని ఇంత అసభ్యంగా చేస్తుంటే కూడా వాళ్ళు పట్టించుకోకుండా కామ్గా కూర్చున్నారు. ఇదేం ప్రభుత్వం? మీరు పోలీసులకు చెప్పేది? పోలీసులు సమానంగా ఉండాలి సార్. పోలీసులు ఉన్నదే రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం. వాళ్ళు కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ కార్యకర్తలుగానే ఉన్నారు. మాకు అసలు రక్షణ లేదు, మమ్మల్ని తలుపులు వేసేసి ఏమన్నా చేయగలుగుతారు?
మేము కౌన్సిలర్ మేము జనాలకి ఏం చేసుకోవాలి? సీసీ కెమెరాల పర్యవేక్షణలో మీకు ఉన్నాయి సార్, 4 ఉన్నాయి సార్. ఆపరేటింగ్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. అక్కడ వాళ్ళు ఆఫ్ చేసుకోవచ్చు. అది నేను కోరుకుంటున్నాను. మీ మీడియా వాళ్ళు తీసుకొని రావాలి, మా నిజాలు అన్నీ తెలుస్తాయి. ఘోరం ఎన్నికల్లో అయితే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని కౌన్సిలర్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ప్రజలు తీర్పునివ్వాలి, ప్రజలకు మహిళల పట్ల రక్షణ కల్పించాలని అయితే ఇటు మహిళా కౌన్సిలర్లు అయితే కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, మంచిర్యాల జిల్లా.